హాయ్, ఈరోజు స్పెషల్ రెసిపీ ముక్క పాలగుండ మింజులు. కావలసిన ఐటమ్స్: పాలగుండ కప్పు, పంచదార కప్పు, కొబ్బరి చిన్న గుండ ముక్కలు తొక్క తీసినవి, జీడిపప్పు 3 కప్పుల పాలు. తయారీ విధానం: ముందుగా కప్పు పాలగుండ తీసుకొని కొంచెం నీళ్లు పెట్టి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన పాలగుండని జల్లీలోకి వాడేసుకోవాలి. ఇందులో డస్ట్ ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది. పది నిమిషాలు నానాలి, నీరు మీదకు తేలుతుంది. తరువాత ఈ నీటిలోన పంచదార వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది, చాలా హెల్దీ కూడా. ఈ వేస్ట్ చేయకండి, వాటర్ చాలా మంచిది హెల్త్కి. సమ్మర్లో అయితే మరీ నానబెట్టుకున్న వాటరే తాగుతుంది. 10 నిమిషాల తర్వాత నీరంతా మీదకి తీసుకోవాలి ఒక గ్లాసులోకి. నీళ్ళు వాడేసిన తర్వాత ఈ పిండిలో కప్పు నీళ్ళు, ఈ ప్లేట్కి నెయ్యి అప్పుడే చేయాలి. నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు ఫ్రై చేయాలి. ఈ కలర్ వరకు వేపాలి. పెట్టి 3 కప్పులు పాలు, కప్పు పంచదార, ఫ్రై చేసిన జీడిపప్పు, కొబ్బరి, వడబెట్టిన నీటిని కలుపుకోవాలి. నీటిని వేసుకోవాలి, దారి పెట్టుకోవాలి. నెమ్మదిగా అడుగంటుకుంటే కలుపుకోవాలి. ఇలా వచ్చినంత వరకు కలుపుతూ సిమ్ చేసుకోవాలి. పొయ్యి కట్టి చూడండి, పాల మింజులు రెడీ. సాఫ్ట్గా, స్మూత్గా, టేస్టీగా, హెల్దీగా ఉంటాయి. ట్రై చేయండి మీరు ఒకసారి.